హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. కలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి ముందు ఏం జరిగింది? సిబిఐ ఇన్వెస్టిగేషన్లో చాలా కొత్త విషయాలు అయితే బయటపడుతున్నాయి. అసలు నిందితులు చాలా కొద్ది రోజుల్లోనే మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ సంజయ్ రాయ్ కేవలం ఈ విషయంలో బలిపశువు మాత్రమే. ఎందుకంటే ఆగస్టు 9వ తారీఖు రోజున తెల్లవారి 2 నుంచి 3 గంటల సమయంలో వైద్యురాలైతే తాను విశ్రాంతి తీసుకోవడానికి ఆసుపత్రిలోని 3వ ఫ్లోర్లో సెమినార్ హాల్కి వెళ్ళింది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తనపై అయితే దాడి జరిగింది. దాడి జరిగిన సమయంలో దాదాపు 2 నుంచి 3 గంటల సమయంలో మిగతా సెమినార్ హాల్ పక్కనే ఉన్న 4 గదిలో 4 డాక్టర్లు నిద్రపోతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు వీళ్ళందరూ 2 గంటల వరకు అందరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాతనే ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ 2:30 నుంచి 3 గంటల సమయంలో తనపై దాడి జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి శబ్దం వినపడలేదు. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే, తన గదిలో దాదాపు 2 డాక్టర్ల వేలిముద్రలు దొరికాయి. ఇంకోటి ఏంటంటే, తాను నిద్రిస్తున్న గదిలో సెమినార్ హాల్కి గడియ అసలు ఇప్పటివరకు లేదు. కొన్ని రోజుల నుంచి అయితే పని చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా కనుక తన మీద దాడి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ శబ్దానికి ఎవరో ఒకరు వెళ్ళి చూడాల్సింది, ఏం జరుగుతుందని. కానీ ఇవన్నీ ఏమి జరగలేదు. శబ్దాలు వినపడలేదు, సెమినార్ హాల్కి గడియ లేదు. అయినా గడియ అన్ని శబ్దాలు వచ్చినప్పుడు ఎవరు వెళ్ళి చూడలేదు. ఇంకోటి 2 డాక్టర్ల వేలిముద్రలు కనిపించాయి. మరి దేనికి సంకేతం? అసలు చంపేసింది డాక్టర్లేనా, రేప్ చేసిన డాక్టర్లేనా, లేదంటే కనుక ఆ రోజు రేప్ జరుగుతున్నప్పుడు బయట ఇంకెవరైనా ఉండి లోపలికి రానియకుండా ఈ డాక్టర్లను కూడా అడ్డుకున్నారా అనే విషయంపై అయితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అసలు జరిగిన కథ ఏంటో చూద్దాం. ఆగస్టు 9వ తారీఖు రోజున ఆ డాక్టర్తో పాటు మిగతా 4 డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు. అందులో ఒక హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్, మిగతా 2 పీజీ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు. వీళ్ళందరూ డ్యూటీలో ఉన్నారు. అయితే ఆ రోజు రాత్రి మొదటి అంతస్తు నుంచి 3వ అంతస్తుకు హౌస్ సర్జన్ వెళ్ళినట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది. తెల్లవారుజామున దాదాపు 2 గంటల 45 నిమిషాలకి తాను సెమినార్ హాల్ 3వ ఫ్లోర్కి అయితే వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఒక ఇంటర్న్ కూడా మాట్లాడినట్టు గుర్తించారు. సిబిఐ వర్గాల ప్రకారం మొదటి సంవత్సరం పీజీ విద్యార్థులు 2 అర్ధరాత్రి తర్వాత డిన్నర్ చేశారు. అనంతరం సెమినార్ హాల్కి వెళ్ళి ఒలింపిక్స్ నీరజ్ చోప్రా మ్యాచ్ చూశారు. సుమారు రాత్రి 2 గంటల సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆ 2 అయితే స్లీపింగ్ రూమ్లోకి వెళ్ళిపోగా అక్కడే ఆ వైద్యురాలు మాత్రం సెమినార్ హాల్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంటర్న్ కూడా తాను వేరే గదిలో ఉన్నట్లు చెప్పాడు. అయితే ఆ 3 గదులు సెమినార్ హాల్ పక్కనే ఉంటాయి, ఎంతో దూరంలో లేవు. ఆ తర్వాతనే తనపై అయితే దాడి జరిగింది. కానీ దాడి జరుగుతున్న సమయంలో ఏ ఒక్కరికి శబ్దం వినపడలేదు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయమని సిబిఐ వెల్లడించింది. ఎందుకంటే 2 గంటల తర్వాత దాదాపు 2 గంటల 45 నిమిషాలకు హౌస్ సర్జన్ అయితే పైకి వెళ్ళాడు. అప్పుడు కూడా తనకి ఎలాంటి శబ్దం వినపడలేదు. 2 గంటల వరకు 2 డాక్టర్లు అదే సెమినార్ హాల్లో టీవీ చూస్తారు, ఒలింపిక్స్ మ్యాచ్ చూస్తారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి ఆ తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా శబ్దాలు ఎవరికి వినపడలేదు. ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పొంతన లేని ఆన్సర్లు చెప్తున్న ఈ డాక్టర్లు ఈ కేసులో వాళ్ళ బాధ్యత ఉందా, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే కనుక ఎవరో వాళ్ళని బెదిరించారా, లేదంటే ఇది ఒక కట్టుకథన, ఒక పథకం ప్రకారం జరిగిందా అనే విషయం అయితే అతి తొందరలో వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, పోలీసులు ఇప్పటికే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ ఈ వివరాలు చూసిన తర్వాత సంజయ్ రాయ్ నిజంగా దోషియా కాదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఎందుకంటే సంజయ్ రాయ్ తను కూడా సీసీటీవీ రికార్డుల ప్రకారం 3 గంటల సమయంలో సెమినార్ హాల్కు వెళ్ళడం జరిగింది. దాదాపు 5 గంటల సమయంలో మళ్ళీ బయటికి రావడం అయితే జరిగింది. ఈ ఆధారంగా అయితే తనను అరెస్ట్ చేశారు. కానీ జరిగిన పరిణామాలు చూస్తే కనుక అసలు పొంతన లేదు. తన మీద రేపు జరిగినప్పుడు ఎవరు బయటికి రాకపోవడం ఏంటి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారా అనే విషయం అయితే బయటికి రావాల్సి ఉంది.